ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనము ఆర్మీ ఓపెన్ ర్యాలీ ఫర్ టీఎస్, ఆర్మీ ఓపెన్ ర్యాలీ తెలంగాణలో ఎప్పుడు ఉంది దాని గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. తెలంగాణలో ఆర్మీ ఓపెన్ ర్యాలీ మనకు అంటే చాలామంది స్టూడెంట్స్ మా అకాడమీకి ఫోన్ చేయడం జరుగుతుంది. మేలో వరంగల్లో ఉందా సార్ అని, అదేవిధంగా జూన్లో కరీంనగర్లో ఉందా సార్ అని చాలామంది ఫోన్ చేస్తున్నారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ అండ్ టుడే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 7th October 2019 7 October to 17th October 2019లో మనకు ఆర్మీ సెలక్షన్ ఉంది. ఇది వెన్యూ ఎక్కడంటే కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం. ఇది తెలంగాణకు ఫర్ టీఎస్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆల్ ట్రేడ్స్. ఓకేనా? ఏఆర్ఓ సికింద్రాబాద్కు సంబంధించి మన తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ ఆర్మీ సెలక్షన్స్ 7th October to 17th October మనకు కొత్తగూడెంలో ఉంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకు నిన్న రావడం జరిగింది. ఆర్మీ నోటిఫికేషన్స్ గురించి చాలామంది ఫోన్ చేస్తున్నారు. మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నా మీకు. సో పదే పదే మీకు ఇదే విషయంలో ఫోన్ చేయకండి, ఓకేనా? దీనికి సంబంధించిన షెడ్యూల్కు సంబంధించిన నేను యొక్క పేపర్ కటింగ్ను మా యొక్క ఫేస్బుక్ పేజ్లో పెట్టడం జరిగింది. తేజస్ డిఫెన్స్ అకాడమీ అని మాదొక పేజ్ ఉంది, ఫేస్బుక్ పేజ్ ఉంది. అందులో షెడ్యూల్ ఉంది, ఏ స్టేట్కు ఎప్పుడు సెలక్షన్ ఉంది అనేది షెడ్యూల్ ఉంది. అది నేను పోస్ట్ చేయడం జరిగింది. అది చూస్తే మీకు క్లారిటీగా ఉంటుంది, ఓకేనా? ఆర్మీ సెలక్షన్ ఎవరైతే ఆర్మీ వెళ్ళాలనుకుంటున్నారో వారందరూ కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. మనకు అక్టోబర్లో సెలక్షన్స్ ఉంటాయి. మా తేజస్లో మేము ఈ వచ్చే నెల అంటే April 8 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. 1 year కోచింగ్. వీళ్ళందరికీ కూడా ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ, కోస్ట్ గార్డు అన్ని జాబ్స్ కూడా మేము అప్లై చేపిస్తాం, ఓకేనా? మా తేజస్ అకాడమీలో షార్ట్ టర్మ్ కోచింగ్ ఉండదు, ఓన్లీ లాంగ్ టర్మ్ కోచింగ్ 1 year కోచింగ్ ఉంటుంది. మీరు ఒక 1 year కోచింగ్ తీసుకుంటే ఏదైనా ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ, కోస్ట్ గార్డ్ ఎనీవన్ ఏదైనా ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి నోటిఫికేషన్లో మా అకాడమీ నుంచి సెలక్షన్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉన్నది. ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ 2018-19 ఒకే సంవత్సరానికి మా అకాడమీ నుంచి 260 మంది పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది. 260 మంది పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళు ట్రైనింగ్ వెళ్ళిపోవడం జరిగింది. మన రీసెంట్గా జరిగిన నేవీ సెలక్షన్లో 52 మంది స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది రిటన్ టెస్ట్లో. అదేవిధంగా గజ్వేల్లో జరిగిన ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ గ్రూప్ వై సెక్యూరిటీ పోలీస్ జాబ్ సంబంధించి 10 members క్వాలిఫై కావడం జరిగింది. వాళ్ళు మెడికల్ అటెండ్ కావాల్సి ఉంది. ఈ నేవీ 52 members పిఎఫ్టీ ఉంది అండ్ మెడికల్ ఉంది. అదేవిధంగా సిద్దిపేటలో జరిగిన ఎయిర్ ఫోర్స్ నర్సింగ్ అసిస్టెంట్లో 4 members రెడీ కావడం జరిగింది. ఈ విధంగా వీళ్ళందరూ ఇంకా ఫైనలిస్ట్ రావాల్సి ఉంది. ఆల్రెడీ 260 members ట్రైనింగ్ వెళ్ళడం జరిగింది, ఓకేనా? 1 year కోచింగ్ తీసుకుంటే మీకు తప్పకుండా ఏదైనా ఒక జాబ్ వచ్చే విధంగా మేము ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము. ఈ వీడియోలో అయితే మనము ఆర్మీ ఓపెన్ ర్యాలీ గురించి, ఆర్మీ ఓపెన్ ర్యాలీ మనకు 7th October to 17th October 2019 వెన్యూ భద్రాద్రి కొత్తగూడెం ఫర్ తెలంగాణ స్టేట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఫర్ ఆల్ ట్రేడ్స్. ఎలిజిబిలిటీ ఏంది, డేట్ ఆఫ్ బర్త్ ఏంది, ఇవన్నీ కూడా షెడ్యూల్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత హైట్ ఉండాలి, చెస్ట్ అనేది అవన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఒక డేట్ ఆఫ్ బర్త్ ఏంది అనేది వాళ్ళు ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్లో ఫ్రమ్ టు అని డేట్స్ ఇస్తారు. ఆర్మీ జనరల్ డ్యూటీ అనేది SSC పైన ఉండే జాబ్ అందరికీ తెలుసు. ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఆర్మీ టెక్నికల్ ఇంటర్మీడియట్ MPC 50%, ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ BPC 50%, అండ్ ఆర్మీ ట్రేడ్మెన్ SSC, ఆర్మీ క్లర్క్ ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్. ఈ విధంగా క్వాలిఫికేషన్ ఉంటుంది. SSC మన ఆర్మీ జీడీ వాళ్ళకు 4.5 ఉండాలి SSC పర్సెంటేజ్. ఇవన్నీ కూడా ఫర్దర్గా ఇంకా క్లారిటీగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మా ఛానల్ ద్వారా. మా యొక్క తేజస్ డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు రెగ్యులర్గా మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి, ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నంబర్కు వాట్సాప్లో టచ్లో ఉండండి. మీకు ఏదైనా ఈ షెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో టచ్లో ఉంటే నేను మీకు పంపిస్తాను, షేర్ చేస్తాను మీకు, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఈ ఇన్ఫర్మేషన్ని మనము తేజస్ డిఫెన్స్ అకాడమీ నుంచి
తెలుసుకుంటున్నాము. తేజస్ డిఫెన్స్ అకాడమీ ఏప్రిల్ 8 నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. తేజస్లో జాయిన్ కావాలంటే ముందుగా మీరు డిఫెన్స్కి ఎలిజిబుల్ కాదా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎలిజిబుల్ అయితే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మీకు ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలామంది పిల్లలు డిఫెన్స్కు అన్ఫిట్ ఉంటారు, ఏదైనా లోపాలు ఉంటే అన్ఫిట్ ఉంటారు. మీరు డిఫెన్స్కు ఫిట్గా ఉన్నారా, ఎలిజిబుల్ అయితే ఎన్ని నోటిఫికేషన్స్ అది తెలుసుకొని మీరు అడ్మిషన్ తీసుకోండి. 1 ఇయర్ మా దగ్గరనే ఉంటారు. 1 ఇయర్ మేము కోచింగ్ ఇస్తాము. ఈ 1 ఇయర్లో కూడా ప్రతి నోటిఫికేషన్లో సెలక్షన్స్ ఉంటాయి. సెలెక్ట్ అవుతూ ఉంటారు మా అక్కడ నుంచి. ప్రతి నోటిఫికేషన్లో సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ వెళ్తూ ఉంటారు. నోటిఫికేషన్స్ మనకు మేలో స్టార్ట్ అవుతాయి. మే మంత్లో 2nd or 3rd వీక్లో నేవీ నోటిఫికేషన్స్ ఉంటాయి, మేము అప్లై చేపిస్తాము. సెప్టెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కి సంబంధించి జూన్లో నోటిఫికేషన్ ఉంటుంది, సెప్టెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఆర్మీ ఆల్రెడీ మనకు కన్ఫర్మ్ అయింది 7th అక్టోబర్. అదేవిధంగా కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ జూన్లో ఉంటుంది, అప్లై చేయాల్సి ఉంటుంది, సెప్టెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. నేవీ మనకు ఇయర్లీ 2 times ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకు డిసెంబర్లో నోటిఫికేషన్ ఉంటుంది, అప్లై చేయాలి. అప్లై చేస్తే మనకు ఫిబ్రవరి ఎండింగ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఒక ఎంపీసీ స్టూడెంట్కు మినిమం 12 నోటిఫికేషన్స్ ఉంటాయి. అదే సిఈసి కానీ హెచ్ఈసి కానీ ఎనీ ఆర్ట్స్ గ్రూప్ కానీ 10th పైన కానీ మినిమం ఒక 6 నోటిఫికేషన్స్ ఉంటాయి. ఎలిజిబిలిటీ అనేది మీ యొక్క హైట్ ప్రకారంగా, ఏజ్ ప్రకారంగా, ఇంటర్మీడియట్లో గ్రూప్ ఆధారంగా మీకు అవకాశాలు ఉంటాయి. ఒకసారి మీరు తేజస్ని విజిట్ చేస్తే మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.